ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చెప్పమ్మా. మీ నాన్న కనిపించట్లేదే. స్కూల్కి వెళ్ళిన పిల్లాడు కనిపించట్లేదు అన్నట్టు నాన్న కనిపించకపోవడం ఏంటి? నిజంగానమ్మా, ఉదయం నుంచి ఆయన ఎక్కడికి వెళ్ళారో ఏమయ్యారో తెలియటం లేదు. ఆయనేం చిన్న పిల్లాడు కాదమ్మా తప్పిపోవడానికి. వచ్చేస్తాళ్లే. లేదు చారు, ఆయన ఎక్కడున్నా బయటకెళ్ళగానే నాకు ఫోన్ చేసేవారు. మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చేవారు. నాకు చేసిన ఫోన్ ఏదో ఆయనకే చేయొచ్చు కదా. చేశానమ్మా, ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. నాకెందుకో భయంగా ఉంది చారు. మనిషి ఇంతవరకు ఇంటికి రాలేదు, ఫోన్ పనిచేయటం లేదు అంటే నా మనసుకెందుకో కీడు శంకిస్తుందమ్మా. ఏమీ కాదు, నువ్వు భయపడి నన్ను భయపెట్టకమ్మా. ఫోన్లో ఛార్జింగ్ అయిపోయి ఉంటుంది. నాన్న ఏదో పని మీద బయట ఉండుంటారు, వచ్చేస్తారులే. అలాగే. నాన్న ఇంకా రాకపోవడం ఏంటి? రింగ్ అవుతుందిగా, స్విచ్ ఆఫ్ వస్తుందని అంటుందేంటి? హలో నానా, ఎక్కడున్నావు? అమ్మ ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ అని వస్తుందంట. ఏమైందో ఏంటో అని అమ్మ చాలా కంగారు పడుతుంది. అమ్మ కంగారు పడుతుందా? ఎవరు? ఏంటి, నా గొంతు కూడా గుర్తుపట్టలేదా? అంత టెన్షన్లో ఉన్నావా? ఆద్యా, నువ్వా? నేనే. మా నాన్న ఫోన్ నీ దగ్గర ఎందుకుంది? ఫోనే కాదు, మీ నాన్న కూడా నా దగ్గరే ఉన్నాడు. ఏంటి? మా నాన్న నీ దగ్గర ఉండడం ఏంటి? ఏ, మా నాన్న నీ దగ్గర ఉండగా మీ నాన్న నా దగ్గర ఉండకూడదా? మీ నాన్న కనిపించలేదని నీకంత కంగారుగా ఉంటే మరి మా నాన్న గురించి నాకుండదా? చూడాద్యా, మీ నాన్నని ప్రాణాలతో చూడాలని లేదా? అక్కడ మా నాన్నకేదైనా జరిగితే ఇక్కడ మీ నాన్న మాత్రం ఉంటాడా ఏంటి? పల్లెటూరులో పెరిగి నీకే అంతుంటే అమెరికాలో పుట్టి పెరిగిందాన్ని నాకెన్ని తెలివితేటలుండాలి? ఆద్యా, మర్యాదగా మా నాన్నను వదిలే. అదే మాట నేను చెప్తున్నాను. నీకు మీ నాన్న కావాలి అంటే మా నాన్నని నాకు అప్పగించు. నాకు నువ్వు 2 ఆఫర్లు ఇచ్చావు, నేను నీకు 2 ఇవ్వను, ఒక్కటే. అది మా నాన్న ఎక్కడున్నాడో నాకు చెప్పాలి. కాదంటే మీ నాన్న నీకు ఎప్పటికీ కనిపించడు. ఆద్యా, అరిస్తే భయపడ్డానికి నేనేం నీ ఇంటి పని మనిషిని కాదు. మీ నాన్న నీకు కావాలో వద్దో ఆలోచించుకొని ఏం చేస్తావో డిసైడ్ చేసుకో. మా నాన్నకి ఏదైనా జరిగిందంటే అది నీ చేతిలోనే ఉంది. మా నాన్న సేఫ్ గా ఉన్నంత వరకు మీ నాన్న సేఫ్. మా నాన్న నా దగ్గరకు వచ్చాక మీ నాన్న నీ దగ్గరకు వస్తాడు. ఏం చేయాలనేది డిసైడ్ చేసుకో. ఎక్కువ టైం మాత్రం నేను ఇవ్వను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.